అసలు మనం ఎవరు? ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది? ఒక మంచి జీవితమంటే ఏంటి? ఇవేవో పాత పుస్తకాల్లో దుమ్ముపట్టిన ప్రశ్నలనుకుంటే పొరపాటే. నిజానికి మనందరం ప్రతిరోజూ ఇలాంటి ప్రశ్నల గురించే ఆలోచిస్తాం కదా? తత్వశాస్త్రమంటే ఈ ప్రశ్నల్ని అన్వేషించే ఒక సజీవమైన నిరంతర ప్రయాణం. పదండి ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలు తత్వశాస్త్రం అంటే ఏమిటో చూద్దాం. తర్వాత ఒక తత్వవేత్తలా ఆలోచించాలంటే ఎలాంటి టూల్స్ కావాలో తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ చర్చ ప్రపంచవ్యాప్తంగా ఎలా జరిగిందో చూసి చివరిగా మనల్ని ఎప్పుడూ తొలిచే 3 అతిపెద్ద ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. అసలు ఏది నిజం? మనకు ఖచ్చితంగా ఏం తెలుసు? మరి మనం ఎలా బ్రతకాలి? అయితే మొదటి ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు తత్వశాస్త్రమంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సంభాషణతో మొదలవుతుంది. ఇతరులతో, మన గడిచిన కాలంతో, చివరికి మనతో మనం చేసుకునే ఒక సంభాషణ. సో ఈ ప్రశ్న నుంచే మన అన్వేషణ మొదలు. ఈ రోజుల్లో తత్వశాస్త్రమంటే కేవలం పాత గ్రంథాలు చదవడం మాత్రమే కాదు. ఇది ఒక సజీవమైన రంగం. తర్కాన్ని వాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్ దగ్గరనుంచి బయో ఎథిక్స్ లాంటి సంక్లిష్టమైన సమస్యల దాకా నేటి అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. అంటే ఎప్పటినుంచో ఉన్న ప్రశ్నలకి మన ఆధునిక ప్రపంచంలో సమాధానాలు వెతుకుతోందన్నమాట. మరి ఇంత పెద్ద ప్రశ్నలకు సమాధానాలెలా దొరుకుతాయి? తత్వవేత్తలు ఊరికే ఊహించుకోరు. వాళ్ళు సత్యాన్ని వెతకడానికి కొన్ని పక్కా మెంటల్ టూల్స్ వాడతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా వీళ్ళు 3 రకాల ఆధారాలతో వాదనలు నిర్మిస్తారు. మొదటిది కామన్ సెన్స్, అంటే మన ఇంద్రియాలతో గ్రహించేది. ఇది నా చెయ్యి, నేను దీన్ని చూడగలను, తాకగలను అన్నట్టు. రెండవది ఇంట్యూషన్, అంటే ఒక వస్తువు ఒకేసారి 2 చోట్ల ఉండలేదు లాంటి కొన్ని ప్రాథమిక నిజాలు. ఇక మూడవది కోహెరెన్స్, అంటే పొందిక. వాళ్ల నమ్మకాలన్నీ ఒకదానికొకటి వ్యతిరేకంగా లేకుండా ఒక పజిల్లో ముక్కలన్నీ సరిగ్గా సరిపోయినట్టు ఉండాలి. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కుంది. మన ఆలోచన ఎప్పుడూ అంత స్పష్టంగా ఉండదు. మన బ్రెయిన్ ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి కొన్ని మెంటల్ షార్ట్కట్స్ వాడుతుంది. ఇవి మనల్ని ఫాస్ట్గా ఆలోచించేలా చేస్తాయి, కాని ఒక్కోసారి తప్పుదారి కూడా పట్టిస్తాయి. వీటినే మనం కాగ్నిటివ్ బయాసెస్ అంటాం. ఉదాహరణకి కన్ఫర్మేషన్ బయాస్, అంటే మన నమ్మకాన్ని సపోర్ట్ చేసే విషయాల్నే వెతకడం. యాంకరింగ్ బయాస్, అంటే మనకు దొరికిన మొదటి సమాచారానికే అతుక్కుపోవడం. సంక్ కాస్ట్ ఫాలసీ, అంటే ఎంత నష్టపోయినా వదిలిపెట్టలేకపోవడం. ఇలా చాలా ఉంటాయి. వీటిని గుర్తించడమే క్లియర్గా ఆలోచించడానికి మొదటి స్టెప్. యాంకరింగ్ బయాస్ని తీసుకోండి. ట్వెర్స్కీ, కానెమాన్ అని 2 సైకాలజిస్టులు ఒక ప్రయోగం చేశారు. కొంతమందిని ఐక్యరాజ్య సమితిలో ఆఫ్రికన్ దేశాలు ఎన్నున్నాయో గెస్ చేయమన్నారు. కాని అడగకముందే వాళ్లకు ర్యాండమ్గా ఒక నంబర్ చూపించారు. ఆశ్చర్యకరంగా వాళ్ళ అంచనాలు ఆ ర్యాండమ్ నంబర్కి చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే మనకు మొదట దొరికే సమాచారం, అది సంబంధం లేనిదైనా సరే, మన ఆలోచనల్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో చూడండి. ఇక సంక్ కాస్ట్ ఫ్యాలసీ, ఇది మనలో చాలామందికి అనుభవమే. మనం దేని మీదన్నా టైము, డబ్బు, ఎనర్జీ పెట్టినప్పుడు అది వర్కౌట్ అవ్వకపోయినా వదిలిపెట్టలేం. అయ్యో ఇప్పటికే ఇంత పెట్టాం గదా అని ఇంకా ఇంకా అందులోనే కూరుకుపోతాం. ఫెయిలవుతున్న బిజినెస్లో ఇంకా డబ్బులు పోయడం లాంటిదనమాట. మరి మన ఆలోచనలోని ఈ లోపాల్ని ఎలా సరిదిద్దుకోవాలి? దీనికోసం ఫిలాసఫర్లు ప్రిన్సిపల్ ఆఫ్ చారిటీ అనే ఒక పవర్ఫుల్ టూల్ వాడతారు. అంటే మనతో విభేదించే వాళ్ల వాదనను బలహీనపరచే బదులు దాన్ని సాధ్యమైనంత ఉత్తమంగా, తార్కికంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఇది మన ఆలోచనల్ని పదును పెట్టడానికి భలేగా ఉపయోగపడుతుంది. తత్వశాస్త్రమంటే కేవలం గ్రీక్ లేదా యూరోపియన్ ఆలోచనలు కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతిలోనూ ఉన్న ఒక మానవ ప్రయత్నం. ఉదాహరణకి తూర్పు దేశాల ఫిలాసఫీలో 2 భిన్నమైన దారులు చూద్దాం. కన్ఫ్యూషనిజం సమాజంపై ఫోకస్ చేస్తుంది. జుంజీ అనే ఒక ఆదర్శ వ్యక్తి కఠినమైన నైతిక నియమాల ద్వారా సమాజంలో సామరస్యం తీసుకొస్తాడు. కాని దీనికి పూర్తి భిన్నంగా టావోయిజం ప్రకృతి వైపు చూస్తుంది. ఇక్కడ నీతి అంటే సమాజ నియమాలు కాదు, విశ్వం యొక్క సహజ ప్రవాహమైన టావోకు అనుగుణంగా జీవించడం, అడ్డంకుల్ని తప్పించుకుంటూ ప్రవహించే నదిలా ఉండటం. ఓకే,
ఇప్పుడు మనం తత్వశాస్త్రంలోని అసలైన పెద్ద ప్రశ్నల్లోకి అడుగుపెడుతున్నాం. మనం చూసే ఈ ప్రపంచం వెనుక ఉన్న అసలు నిజమేంటి? వాస్తవికత యొక్క పునాదులను అన్వేషించే మెటాఫిజిక్స్కు స్వాగతం. ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న, మనం తీసుకునే నిర్ణయాలు నిజంగా మనవేనా? స్వేచ్ఛా సంకల్పం అనే ఈ పెద్ద కాన్సెప్ట్ని ఈ చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. దీనికి ప్రధానంగా 2 వ్యతిరేక వాదనలు ఉన్నాయి. ఒకటి డిటర్మినిజం. దీని ప్రకారం ఈ విశ్వమంతా ఒక పెద్ద మెషిన్ లాంటిది. మన పనులన్నీ ముందే నిర్ణయించబడిన కారణాల వల్లే జరుగుతాయి. మనమేదో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటున్నాం అనుకుంటాం, కాని అది భ్రమే. దీనికి పూర్తిగా ఆపోజిట్ లిబర్టేరియనిజం. దీని ప్రకారం మనం మన కథకు మనమే రచయితలం. గతం మనల్ని ప్రభావితం చేసినా చివరికి వేరే దారి ఎంచుకునే స్వేచ్ఛ మనకు నిజంగా ఉంది. సరే, ఏది నిజమో చూశాం. కాని అసలు మనకు ఏదైనా తెలుసు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? ఈ ప్రశ్న మనల్ని ఎపిస్టెమాలజీ అంటే జ్ఞాన సిద్ధాంతం వైపుకు తీసుకెళ్తోంది. సాంప్రదాయికంగా జ్ఞానాన్ని జస్టిఫైడ్ ట్రూ బిలీఫ్ మోడల్తో వివరిస్తారు. అంటే ఒక విషయం మనకు తెలుసు అని చెప్పాలంటే 3 కండిషన్స్ ఉండాలి. 1 అది నిజమై ఉండాలి. 2 మనం దాన్ని నమ్మాలి. 3 ఆ నమ్మకానికి సరైన ఆధారం ఉండాలి. ఈ 3 ఉంటేనే అది జ్ఞానం. అయితే ఈ 3 కండిషన్స్ సరిపోతాయా? ఈ చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ వినండి. ఒక వ్యక్తి కార్లో వెళ్తున్నాడు. ఆ దారి పక్కన చాలా కొట్టాలున్నాయి. కానీ అందులో ఒక్కటి తప్ప అన్నీ నకిలీవి. అతనికి ఆ విషయం తెలీదు. అనుకోకుండా అతను ఆ ఒక్క నిజమైన కొట్టం వైపు చూసి అది ఒక కొట్టం అని అనుకుంటాడు. ఇప్పుడు చూడండి, అతని నమ్మకం నిజమే. దానికి ఆధారం ఉంది. జేటీబీ మోడల్ ప్రకారం అతనికది తెలిసినట్టే. కాని నిజంగా అతనికి తెలుసా, లేక అతను లక్కీగా గెస్ చేశాడా? చూసారా, ఈ చిన్న కథ జ్ఞానమంటే ఏమిటనే మన ఆలోచనని ఎంత సంక్లిష్టంగా మార్చేసిందో. వాస్తవికత, జ్ఞానం, వీటి గురించి చూశాం. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన పర్సనల్ ప్రశ్నకు వద్దాం. ఈ వాస్తవంలో, ఈ జ్ఞానంతో మనం ఎలా జీవించాలి? ఇదే నీతిశాస్త్రం యొక్క గుండె. మంచి చెడులని విశ్లేషించడానికి 3 ప్రధాన మార్గాలున్నాయి. 1 కాన్సిక్వెన్షియలిజం. ఇది కేవలం ఫలితాల గురించి ఆలోచిస్తుంది. ఎక్కువ మందికి మేలు జరిగితే అది మంచి పని. 2 డియోంటాలజీ. ఇది నియమాల గురించి మాట్లాడుతుంది. ఫలితం ఏదైనా అబద్ధం చెప్పడం ఎప్పుడూ తప్పే. ఇక 3వది వర్చ్యూ ఎథిక్స్. ఇది మనం ఏం చేశామని కాకుండా మనం ఎలాంటి వాళ్లమని అడుగుతుంది. అంటే ఒక దయగల వ్యక్తి ఏం చేస్తాడు అని ఆలోచిస్తుంది. ఇవన్నీ కేవలం థియరీలు మాత్రమే కాదు. డాక్టర్ల దగ్గర్నుంచి ప్రభుత్వాల దాకా నిజ జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో నైతిక సమస్యల్ని పరిష్కరించడానికి ఇవి మనకు సహాయపడతాయి. దీన్నే అప్లైడ్ ఎథిక్స్ అంటారు. ఈ విశ్లేషణను ఒక ముగింపుతో కాకుండా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ కాలంలో ఒక వ్యక్తి తన జనువుల్ని మార్చుకునే స్వేచ్ఛకి, దానివల్ల సమాజం మీద పడే ప్రభావానికి మధ్య గీత ఎక్కడ గీయాలి? వ్యక్తి స్వేచ్ఛకి, సామూహిక శ్రేయస్సుకి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఈ ప్రశ్నలకు సులభమైన సమాధానాలు లేవు. బహుశా సరైన ప్రశ్నలు అడగడమే తత్వశాస్త్రం యొక్క అసలైన ఉద్దేశం.